దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆదివారం బల్లారాధన కార్యక్రమం. ఈ బలలో పాల్గొనడానికి మనమందరము కూడా సిద్ధపడాలి. మనకున్నటువంటి భారమంతా కూడా తొలగించేటటువంటి స్థలము ఏదన్నా ఉన్నది అంటే అది దేవుని సన్నిధే. దేవునికి స్తోత్రం. ఈ దేవుని సన్నిధిలో బలలో పాల్గొనే ముందు మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుని యొక్క వాక్యముతో కడగబడాలి. దేవుని యొక్క వాక్యముతో కడగబడితే ఆ హృదయం అంట ఖాళీగా ఉంటుంది. నింపబడింది ఎలా ఉంటుంది? నిండుగా ఉంటుంది. ఏమీ లేనిది ఖాళీగా ఉంటుంది. సరే, ఈ రోజున మనము బలలో పాల్గొనే ముందు మన హృదయాన్ని ఖాళీగా ఉంచండి. శాపముతో, పాపముతో, లోక ఆశలతో, లోక తలంపులతో, లోకములో ఉన్నటువంటి ఆలోచనలతో మన హృదయాన్ని నింపుకోవద్దు. ఎలా ఉండాలంటే దేవుని కొరకు ఆ హృదయం అంట ఖాళీగా ఉంచాలి. అప్పుడే దేవుడంట నీ హృదయములోనికి, నీ హృదయం అనేటటువంటి ఆలయములోనికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అని దేవుని సన్నిధి అని అంటేనే చాలామందికి నచ్చదు. సంపాదన అంటే చాలామందికి ఆశ, కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే ఎవరికి ఆశ రాదు. ఎప్పుడు చెప్పే వాక్యాలే కదా, ఎప్పుడు చెప్పే మాటలే కదా, ఎప్పుడు చూసే మందిరమే కదా, ఎప్పుడు చూసే ముఖాలే కదా అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ ముఖాలు కాదండి మనకు కనబడేది. ఈ ముఖాలు కాదు మనము చూడాల్సిందే. దేవుని యొక్క స్వరాన్ని మనము వినాలని ఆశించి స్థలానికి వచ్చాం. దేవుని యొక్క ముఖాన్ని చూడడానికి స్థలానికి వచ్చినప్పుడు నీ ముఖము అంట తేజో నక్షత్రము వలె ప్రకాశింప చేయబడుతుంది. ఎక్కడ? దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు. దేవునికి స్తోత్ర. తెల్లారితే ఆదివారం. శనివారం పూట ఒక మేస్త్రి అన్నాడంట, రే రేపు ఆదివారం కాబట్టి నీకు ఎంత కూలి కావాలో చెప్పు, అంత కూలిని నీకు ఇచ్చేస్తా అని అంటే వాడు అన్నాడంట, ధనానికి ఆశపడి నేనే రావాలా, మా ఆవిడ కూడా రావచ్చా? వాళ్ళ ఆవిడకి దేవుని పైన భక్తి ఎక్కువ. భర్తకేమో అరకు వరకు భక్తి అయితే తన భార్యకి ఎలా లేనటువంటి భక్తి. దేవునికి స్తోత్రం. తన భార్య ఎప్పుడైతే ఈ మేస్త్రి చెప్పినటువంటి మాట విని తన భార్య దగ్గరికి వెళ్ళాడో వెంటనే వచ్చేస్తాం, దేవుని మందిరానికి అందేసుకుంటాం అని చెప్పానంటే ఆ పిచ్చది ఏం చేసిందంటే భర్త మాట తీయలేక, అయ్యా ఈరోజు మంద కాదు, ఈరోజు మంద కాదు, ఇది దేవుని సమయం, ఇది దేవుని సమయము, దేవునికి ఇవ్వాలి అని ఎంత చెప్పినా కానీ భర్త దేన్ని ఆశించాడంటే దేవుని మందిరాన్ని ఆశించలేదు. ఈరోజు ఇచ్చేటటువంటి ధనాన్ని ఆశించాడు. ధనం శాశ్వతమో కాదు. సరే, ఎంత చెప్పినా కానీ భర్త వినట్లేదు కదా అని చెప్పానని ఏం చేశాడంటే ఒక బండి తీశాడు. బండి మీద ఎక్కు అని చెప్పన్నాడు. త్వరగా వెళ్ళిపోవాలి. మందిరానికి అంత స్పీడ్గా రారు చాలామంది, మందిరానికి అంత స్పీడ్గా రారు. కానీ పనికి వెళ్ళాలి అన్నా, లేదంటే ఊరు వెళ్ళాలి అన్నా, లేదంటే పార్టీలకి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా కానీ ముందుగానే భోంచేసేటప్పుడు కూడా ముందు భక్తులో కూర్చున్న వారికే భోజనం, అక్కడ కూడా ముందుగానే వెళ్తారు. సరే, వీడు ఏం చేశాడంటే ఆతురతతో ఈ బండినంట ఎలా నడుపుతున్నాడో తెలియట్లా. ఈ బండిని ఎలాగ నడుపుతున్నాడో మైమర్చిపోయాడు. నాకు ఈరోజు వెళ్తే నా భార్యకి నాకు ఒక్కొక్క తరోక 1000, వాస్తవానికి 800. వీళ్ళకి ఎంత చెప్పాడు మేస్త్రి గారు? 1000 రూపాయలు చెప్పాడు. రే, ఈ రోజున నేను మేస్త్రి గారికి ఉపయోగపడే వ్యక్తిని, అందుకనే నాకు మేస్త్రి గారు 200 పెచ్చు ఇస్తానన్నాడు అని చెప్పి ఈడేం చేశాడంటే ఆ 1000 రూపాయలు అంటే 1000, 2000, ఈ 2000 కోసం ఆతృతతో పరుగులు తీస్తున్నాడంట. ఇది బండి మీద స్పీడ్గా
పోనిస్తున్నాడు. ఆ స్పీడ్ ఏమైంది? ఆ స్పీడ్ కాస్త ఏమైందంటే అదుపు తప్పేసింది. అటు పనికి వెళ్ళలేదు, ఇటు దేవుని మందిరానికి రాలేదు. కాళ్ళు చేతులు ఇరిగిపోయి హాస్పిటల్కు వెళ్ళిపోయాడు. కట్టులు కట్టుకుని ఆ మరుసటి రోజు సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా, దేవుని మందిరం దొంగిలించాను, ధనానికి ఆశపడి దేవుని మందిరాన్ని దొంగిలించానయ్యా, దేవుని సన్నిధికి దూరం అయ్యాను, దేవుని సన్నిధికి నేను దూరం అయ్యాను. ఎప్పుడైతే దూరం అయ్యానో 2,000 కోసం ఆశపడ్డాను, 10,000, ఇప్పుడు 10,000 ఖర్చు అయిపోయాయ్యా అని చెప్పానంటే దేవుని సేవకుడు అంటాడు, ఇది దేవుని పని కాదు, ఇది దేవుని పని కాదు. ఇన్ని రోజుల వరకు కూడా నీవు దేవుని యొక్క కంచులో ఉన్నావు. దేవుని సన్నిధి అంటే కంచి, దేవుని సన్నిధి అంటే దేవుని ప్రేమ అంటే అది నీ కోసం ఏర్పాటు చేయబడినటువంటి కంచిలో ఉన్నావు. అందుకనే సైతానుడు నీ జోలికి రాలేదు. ఎప్పుడైతే కంచి దాటి వెళ్ళిపోయావో సైతానుడు అనుకున్నాడు, దొరికాడురా అనుకుని వాడు నీ పైన దాడి చేశాడు. ఇది దేవుని పని కాదు. సైతానుడికే నీవు ఈ రోజున అప్పగించేసావు కాబట్టి సైతానుడు పెట్టిన శిక్ష ఇది. దేవుని మందిరంలో ఉంటే ఈ పెను ప్రమాదము నీ మీదకి వచ్చేది కాదు కదా అని చెప్పనని సేవకుడు అంటే, అయ్యా, నేను ఇప్పుడే కాదు, ప్రతిరోజు ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో, దేవుని కంచిలో, దేవుని ప్రేమలో నేను ఉండిపోతాను తీర్మానం తీసుకున్నాడంట. దేవునికి స్తోత్ర. నేను అంటాను, ఆస్తిపాస్తులు మనం వెంట రావండి, ధనధాన్యాలు మనతో రావు. ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపితే దేవుని వాక్యము చలవిస్తుంది. ఒక్కరోజే దేవుడు అడిగింది, ఒక్కరోజే. అది ఎంతతో సమానం? అది 1000 దినాలతో సమానం అంట. దేవునికి స్తోత్ర. అని ఒక్కరోజు ధనం కోసము మనము పరుగులు తీస్తే ఆ ధనం శాశ్వతంగా నీతో ఉండేది కాదు. ఈరోజు నీతో ఉంటుంది, రేపు ఇంకొకటి దగ్గర ఉంటుంది, ఎల్లుండి ఇంకొకటి దగ్గర ఉంటుంది. శాశ్వతంగా అది నీతో ఉండేది కాదు. నీతో ఉండేది ఒక్కటే, అది నా యేసయ్య ప్రేమ ఒక్కటే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇది దేవుడు మనపైన చూపించే ప్రేమ. దేవుడు మనపైన చూపించే ప్రేమ చూస్తేనండి మనం తట్టుకోలేం. అంత ఇదిగా ఆయన ప్రేమిస్తాడు. తల్లి సరిపోదు, తండ్రి కూడా సరిపోడు. స్నేహితుడు ఉన్నాడు కదా, స్నేహితుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని అనుకుంటాము. స్నేహితుడి ప్రేమ కూడా సరిపోదు దేవుని ప్రేమతో పోల్చుకుంటే. దేవునికి స్తోత్ర. నిన్ను కాసేది ఆయనే, కాపాడేది ఆయనే, సంరక్షించేది ఆయనే, పోషించేది కూడా ఆయనే. కోడి తన పిల్లలను ఎలాగైతే కాపాడుతుందో మన దేవుడు మనల్ని కూడా అలాగే కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. సరే, దేవుని ఒక వాక్యములో ఒక వ్యక్తి గురించి నేను మీతో చెప్పబోతూ ఉన్నాను. ఆ వ్యక్తి అన్నాడట, అయ్యా, ఎవరు ఆ వ్యక్తి? వాడు బ్రతకడానికి వీలు లేదు అన్నాడు. ఒక సేవకుడు వచ్చాడు. ఒక సేవకుడు వస్తే రాజు పదవిలో ఉన్నటువంటి ఒక ఆయన చెయ్యరాని నేరం చేశాడు. ఆయన పేరే దావీదు. దేవునికి స్తోత్ర. చెయ్యరాని నేరం చేసి ఎవరు చూడట్లేదు, నా భార్య చూడట్లేదు, నా బంధువులు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు అని చెప్పనని మరుసటి రోజంట తన విందు భోజన శాలకు వెళ్ళంట ఇష్టానుసారంగా తింటున్నాడట. ఇష్టానుసారంగా తింటున్నాడు. ఎంత తింటున్నాడో తెలియట్లా, ఎంత తింటున్నాడో తెలియట్లా, ఏం తింటున్నాడో తెలియట్లా, అంత ఇదిగా తింటున్నాడంట. రాజు మైమర్చిపోయాడు. ఇంతలో సేవకుడు వెళ్ళాడంట. సేవకుడు వెళ్ళి, అయ్యా దావీదు అని పిలువగా, అయ్యా రండి 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 అని పిలిచాడు దావీదు. సేవకుని అయ్యా రండి రండి అని పిలిచాడు దావీదు. పిలిచి అంటాడు, అయ్యా ఏం తింటారు?
మీకు ఏది ఇష్టము, మీరు ఏది తింటారో అది తినండి అయ్యా అని చెప్పానంటే సేవకుడు అన్నాడంట, అయ్యా నేను తినడానికి రాలేదు. సేవకుడు చెప్పాడు, అయ్యా నేను తినడానికి రాలేదు. మా ఇంటికి కూడా ఇంటికి తింటారులే పాస్టర్ గారు అని అంటే తప్పనిసరిగా తినేవాళ్ళు చాలామంది ఉంటారు. అయినా ఈయనంటే తినడానికి కాదంటే వెళ్ళింది. దావీదు ఎంతగానో బ్రతమాలుతున్నాడు, సేవకుడా తిను, నేను తినడానికి రాలేదయ్యా. మరి దేనికి వచ్చావు? దేవుని కళ్ళు కప్పి చాలామంది ఈ లోకములో ఎన్నో తప్పులు చేస్తున్నారు. ఎవరు? దావీదు అంటున్నాడు ఎవరు అని అంటే సేవకుడు అంటున్నాడు, అయ్యా ఒక వ్యక్తికి ధనవంతుడైనటువంటి వ్యక్తికి భవనాలు ఉన్నాయి, ఆ ధనవంతుడికి సింహాసనాలు ఉన్నాయి, ఆ ధనవంతుడికి రథాలు ఉన్నాయి, ఆ ధనవంతుడికి 100 గొర్రెలు కూడా ఉన్నాయి. ఆ 100 గొర్రెలను ఆ ధనవంతుడు ఆశించలేదు. ఆ ధనవంతుడు 100 గొర్రెలను ఆశించలేదు. పేదవాడి దగ్గర ఒకే గొర్రె ఉందయ్యా, ఆ పేదవాడి గొర్రెను ఆశించాడు. పేదవాడు బ్రతుకుతున్నాడు, దానిపైన ఆశలు పెట్టుకుని బతుకుతున్నాడు. ఆ గొర్రెను ఎంతగానో ప్రేమించాడు ఆ పేదవాడు. అయితే ఆ ధనవంతుడైనటువంటి 100 గొర్రెలు కలిగినటువంటి వాడు ఒక్క గొర్రె కలిగినటువంటి ఆ ఒక్క గొర్రెని ఆశించి ఎత్తుకొచ్చేసాడు, అనుభవించేశాడు. ఆ పేదవాడికి ఉన్న ఒక్క గొర్రెని కూడా లేకుండా చేసేసాడయ్యా. ఆ వ్యక్తిని ఏం చేయాలి? రాజా, దావీదు రాజా, ఆ వ్యక్తిని ఏం చేయాలి అని చెప్పానంట. ఆ సేవకుడు అడుగుతూ ఉంటేనంట దావీదు అన్నాడంట, అతడిని కత్తితో సంహరించాలి. దేవునికి స్తోత్రం. అతనిని కత్తితో సంహరించాలి అని చెప్పానంటే సేవకునికి చెబుతేనంట ఎవరు ఆ వ్యక్తి? కత్తితో సంహరించాలి వ్యక్తిని అని అంటే సేవకుడు అన్నాడంట, ఎవరో కాదు నీవే. దేవునికి స్తోత్రం. ఎవరో కాదయ్యా, ఆశించింది నీవే. ఆ పేదవాడి గొర్రెను ఎత్తుకొచ్చింది నీవే. ఆ పేదవాడి గొర్రెను అనుభవించింది నీవే అని చెప్పానంట. గద్దించాడంట సేవకుడు. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసిని సేవకుడు గద్దిస్తే ఈ రోజులలో సేవకుడు విశ్వాసిని గద్దిస్తే సేవకుడి మీద తిరుగుబడేవారు చాలామంది ఉన్నారు. నేను విశ్వాసిని కదా, నా సేవకుడు గద్దిస్తున్నాడు కదా, ఆ గద్దింపుకు లోబడి మనం జీవిస్తే సుఖ సంతోషాలతో మనము దేవుని ప్రేమను అనుభవించుము కదా, దేవుని ప్రేమను అనుభవించదము కదా అని చెప్పానండి. ఈ రోజుల్లో ఉన్నటువంటి విశ్వాసం అనుకోడు. సేవకుడు గద్దించేది దేనికి అంటే మేలు కొరకే, కీడు కొరకు కాదు. సేవకుడు గద్దించేది మేలు కొరకే కానీ కీడు కొరకైతే కాదు. ఇక్కడ సేవకుడు రాజు అని చూడాలా. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువేం కాదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువేమి కాదు. అయినప్పటికీ కూడా సేవకుడు అంటే రాజు అని భయపడలా. అయ్యో ఈయన తీర్పు తీర్చేవాడు అని భయపడలా, ఈయన గొప్పవాడు అని భయపడలేదు. అందరూ సమానులే. సేవకుడికి ధనవంతులు ఒకలాగా, పేదవాళ్ళు ఒకలాగా కాదు, అందరూ సమానులే దేవుని సేవకుడికి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దావీదు దగ్గరికి వెళ్ళి అయ్యా అది ఎవరో కాదు నీవే అని ఎప్పుడైతే ధైర్యంగా చెప్పాడో దావీదు అన్నాడంట, నీ అంతేంటో తేలుస్తా. ఈ రోజుల విశ్వాసం మాట్లాడేది అదే సేవకుడికి. నీ అంతేంటో తెలుస్తా, నీ ఎంతేంటో తెలుస్తా అని చెప్పని ఈ రోజున విశ్వాసి సేవకుని పైన తిరుగుబాటు చేస్తున్నారు. కానీ దావీదు మాత్రము రాజు అయినప్పటికీ, తీర్పు తీర్చేవాడైనప్పటికీ సేవకుడు చెబుతున్నాడు ఆ తప్పు చేసింది నీవే. మౌనమైపోయాడు. నిజమే, నేను ఎన్నో తప్పులు చేశాను, ఆ తప్పు చేసింది నీవే అని చెప్పనంటే ఆయన ఆ మాటను దాటిపెట్టుకోలే. నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేస్తాను, నేను రాజుని కదా, నాకు భార్యలు ఉన్నారు కదా అని చెప్పానని ఆయన అనుకోలే. చేసింది అతడే కాబట్టి అతడు మౌనముగా
ఉండిపోయాడట. దేవునికి స్తోత్రం. మౌనంగా ఉండిపోయి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. మౌనంగా ఉండి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏమని అడుగుతున్నాడు తెలుసా? చదవండి ఆ మాట ఒకసారి. కీర్తనలు 51వ అధ్యాయము 11వ వచనం. కీర్తనలు 51వ అధ్యాయము 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి, ఆ దావీదు అంటే దేవుని సన్నిధిలో సాష్టాంగపడి ఆయన ఏడవటం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం. ఏమని ఏడుస్తున్నాడు తెలుసా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమయ్యా. త్రోసివేసాడు. రాజ్యాలు ఉన్నాయిగా. దేవుని సన్నిధిలో నుండి దేవుడు తోసేస్తే తోసేయండి. రాజ్యాలు ఉన్నాయి కదా, రాజ్య సింహాసనం ఉంది కదా, అది శాశ్వతమా? కాదు. దేవుని సన్నిధిలో నుండి ఒక వ్యక్తిని తోసేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆది కాలములోనే హేబేలు పైన పడి తన అన్నైనటువంటి కయోనంట హతమార్చినప్పుడు, ఎవరిని? హేబేల్ని. కయోను దేవుణ్ణి ప్రేమించినటువంటి హేబేల్, దేవుని ఆశ్రయించినటువంటి హేబేల్, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన హేబేల్, దేవునికి బలి అర్పణ అర్పించే హేబేల్, దేవునికి కానుకలు అర్పించే హేబేల్. హేబేల్ అంట దేవుడు ప్రేమించాడంట. దేవుడంటే హేబేల్ని ప్రేమించట చూసి ఈ కయోన్ అంట ఓరవలేకపోయాడట. ఈ కయోన్ అన్నవాడు ఓరవలేక తన పొలంలోకి తీసుకెళ్ళి ఆ హేబేల్ అంట హతమార్చాడు. దేవునికి స్తోత్రం. ఆ హేబేల్ని హతమార్చినప్పుడు ఆ హేబేల్ రక్తం అంట దేవుణ్ణంట అంగలారుస్తుందంట. దేవునికి స్తోత్రం. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా అని చెప్పని అంగలారుస్తూ ఉంటేనంట ఆ హేబేల్ రక్తమును దేవుడు చూశాడంట. దేవునికి స్తోత్రం. మొట్టమొదట నరహత్య చేసిన వాడు హేబేల్. ఈ దావీదు అనుకున్నాడు, కయోను, ఈ దావీదు అనుకున్నాడు, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయొద్దట. తోసివేస్తే ఎన్ని నష్టాలు వస్తాయి తెలుసా? దేవుని సన్నిధిలో నుండి తోసివేయబడితే, దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోతే నీకు ఎన్ని నష్టాలు వస్తాయి తెలుసా? హేబేల్ రక్తము దేవుని సన్నిధిలో దేవుణ్ణి అంగలార్చినప్పుడు దేవుడంట డైరెక్ట్గా కయోను దగ్గరకు వచ్చేసాడంట. దేవునికి స్తోత్రం. అయ్యా కయోన్, నీ సహోదరుడు ఎక్కడా అని అడిగాడు. కయోను నీ సహోదరుడు ఎక్కడా 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 అని చెప్పనని హేబేల్ గురించి అంట దేవుడంట కయోనికి అడిగితే కయోను అన్నాడంట, నా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడినా, నా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడినా, ఏమో వాడు ఎక్కడున్నాడో ఏమో అని చెప్పనంటే, హేబేల్ రక్తము నన్ను మొర్రపెట్టుచున్నది కయోనో అని చెప్పనంట. కయోనునంట తన సన్నిధిలో నుండి దేవుడంట తోసివేశాడంట. దేవునికి స్తోత్రం. అరే సన్నిధికి దూరం అయిపోయిన కయోన్ తోసైతే తోసేయండి అని చెప్పాను. కయోన్ తోసివేయబడిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాడు, నేను సంపాదించుకోగలుగుతా, నేను కష్టపడతా అని చెప్పి అనుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా ముళ్ళపరగైపోతుంది. కయోను ఏ తోట వేసినా ముళ్ళపరగైపోతుంది. కయోను ఎక్కడ నిలబడినా ముళ్ళపరగైపోతుంది. ఏం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ కూలి పని చేసినా, ఏ చోటకు వెళ్ళినా కానీ త్రోసివేయబడిన తర్వాత అతడు బ్రతుకంట కొక్కలు సింపిన దేశదెమ్మరైపోయాడంట కయోన్. అరే ఎందుకు దేశదెమ్మర అయిపోయాడు అని అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి దూరం. ఆ విషయం తెలుసు దావీదుకి. నేను చేసిన తప్పు నేను ఎవరు చూడలేదనుకున్నానే, నేను చేసిన పొరపాటు ఎవరికి తెలియదు అనుకున్నానే, అయితే నా దేవుడు చూశాడు, అయితే నన్ను ఆయన సన్నిధిలో నుండి తోసేస్తాడేమో, ఆయన సన్నిధిలో నుండి నన్ను వెలివేస్తాడేమో అని చెప్పాను. దావీదంట
తీసి. దావీదంట దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడంట. ఆయన కయ్యోని జీవితాన్ని చూశాడు. కయ్యోను ఏమైపోయాడు? దేశదిమ్మరైపోయాడు. ఏమీ తినలేకపోతున్నాడు. ఎవరు ఓదార్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు, ప్రేమ చూపించేవారు లేరు. తల్లికి దూరం అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, ఆదరించే దేవునికి దూరం అయిపోయి దేశదిమ్మరై అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నుండి కయ్యోను తోసివేయబడ్డాడు. నా జీవితం అలాగ అయిపోతుందేమో, నా బ్రతుకు అలాగ అయిపోతుందేమో అని చెప్పనని దావీదంట దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని వదులుతలేదంట. అయ్యా, నేను పాపం చేశానయ్యా, నేను పొరపాటు చేశానయ్యా, నేను మోసం చేశానయ్యా, క్షమించు. చిన్న ఉపమానం చెప్తాను, మళ్ళీ దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇలాగేనేనంట ఒక కోనేటిలో చాలా చేపలు ఉన్నాయి. కోనేటిలో చాలా చేపలు ఉంటే ఆ చేపలలో ఒక 5 మాత్రమే ఫ్రెండ్స్. జాగ్రత్తగా వినండి. 5 మాత్రమే స్నేహ సంబంధం కలిగి స్నేహంగా జీవిస్తూనే ఉన్నాయి. ఆ కోనేటిలోకి ఎప్పుడు కూడా ఒక తెల్లటి కొంగ వస్తూ ఉంటుంది. ఆ కోనేటిలోకి ఎప్పుడు కూడా ఒక తెల్లటి కొంగ వస్తూ ఉంటుంది. దానికి ఏదైతే నచ్చిద్దో అది తీసుకెళ్ళిపోయి తింటా ఉంటుంది. దేవునికి స్తోత్రం. వింటున్నవారు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈ కోనేట్లో ఈ కొంగ వాలి దానికి నచ్చినవన్నీ తిని ఎగిరెళ్ళిపోతూ ఉంది. ఇలాగా ఆ కోనేట్లో ఉన్నటువంటి చేపలన్నింటిని కూడా ఈ కొంగ ఏం చేసింది? తినేసింది, ఖాళీ చేసేసింది. ఈ 5 మాత్రమే మిగిలే. అందులో ఒకటి మండ్రగప్ప, దాని అంటారు పీత. అందులో ఒకటి పీత. 5 ఒకటి ఏంటి? పీత. సరేలే, ఈ కొంగ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ 5 దొరకట్లేదంట. ఎవరికి? ఈ కొంగకి. నేను ఇందులో ఉన్నటువంటి అన్ని చేపలు తిన్నాను కానీ ఇవి మాత్రం నాకు దొరకట్లేదే అని చెప్పానని ఒక ఉపమానం ఆలోచన చేసిందంట. ఒక ఉపాయం ఆలోచన చేసి ఆ చెరువు వారన వాలి ఆ చేపను పిలిచి అంటుందంట, చేప, ఈ చెరువులో నీళ్ళు ఎండిపోబోతున్నాయి. ఇదిగో అల్లంత దూరాన ఒక పెద్ద వాగు ఉంది. అది ఎంత అందమైనదో, అది ఎంత రమ్యమైనదో అని చెప్పానని ఈ కొంగ చెబుతూ ఉంటానంట. అందులో ఒక చేప, నిజమా ఆ కోనేటు అంత అందంగా ఉందా, అంత రమ్యమైనదా? సరే, మరి మేము అక్కడికి వెళ్ళాలంటే ఎలా? మేము అక్కడికి వెళ్ళలేము కదా, ఎలా వెళ్ళగలుగుతాం అని ఈ చేప అన్నదంట. అంటే అది అన్నదంట, ఏమీ లేదు, సింపుల్గా నీవు వచ్చి నా ముక్కు దగ్గర ఉంటే నా ముక్కుతో నేను కర్పించుకుని రమ్యమైనది అందమైనటువంటి ఆ కోనేటిలో నిన్ను వదిలేస్తా, జాలీగా ఉండు, హ్యాపీగా ఉండు అని చెప్పానంటే ఈ చేప అన్నదంట, మరి నేను హ్యాపీగా ఉంటే నా స్నేహితులు, నన్ను ప్రేమించేవారు, మరి వాళ్ళు బాధపడతారు కదా. ఇదే మాట నేను వారికి కూడా చెప్తాను, వాళ్ళు కూడా నాతో వస్తారు అని చెప్పానంటే సరే అనుకుంది ఈ కొంగ. ఒకదాంతోనే సరిపెట్టేద్దాం అనుకుంది. కానీ ఆ పిచ్చదేం చేసింది? ఇదే కాకుండా ఇంకా మిగతాయి తీసుకొచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిగతాయి తీసుకొచ్చేసిన తర్వాత కొంగ నువ్వు ఏదో అన్నావంట కదా, సరే ఆ రమ్యమైనదే, ఆ అందమైనదే మాకు కావాలి, తీసుకెళ్తావా అని అడిగింది. తీసుకెళ్తావా అని చెప్పానంటే ఎందుకు తీసుకెళ్దండి? హ్యాపీగా కొంగ అన్నదంట, తప్పకుండా తీసుకెళ్తాను, రండి, ఆ రమ్యమైనది అందమైనటువంటి ఆ వాగుల్లో మిమ్మల్ని విడిచిపెట్టేస్తా అని చెప్పానంటే సరే అని చెప్పానని ఒక చేపను
పిలిస్తే ఆ చేప వచ్చింది, ముక్కున కరిపించుకుంది, ఎగురుకుంటా తీసుకెళ్ళింది, విడిచిపెట్టేసింది. ఎక్కడో చెప్తా తర్వాత. రెండో చేప దగ్గరకు వచ్చింది, ఆ చేపను కూడా ముక్కుతో కరిపించుకుంది, ఎగురుకుంటా పోయి విడిచిపెట్టేసింది. దాన్ని కూడా తీసుకెళ్ళింది ఎగురుకుంటా, ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెట్టేసింది, తిరిగి వచ్చింది. నాలుగో చేపను కూడా ముక్కుతో కరిపించుకుని ఎగురుకుంటా తీసుకెళ్తూ, ఏమండి కొంగగారు, అది బాగుంటుందా, అది అందంగా ఉంటుందా, అందులో ఇంకా చాలా చేపలు ఉంటాయా, అది ఎలా ఉంటుంది అని అడిగితే ఇది అంటదంట, 10 నిమిషాలు ఓపిక పట్టు. సరేనండి, మీరు ఎలాగంటే అలాగా, మీరు ఏదంటే అలాగా, మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా, మీరు ఎలా ఉండమంటే నేను అలా ఉంటా అని అంది. అలాగే అంటారు చాలామంది కదా ఇక్కడ. సరే, ఈ కొంగ తీసుకువెళ్ళింది, అలా తీసుకువెళ్ళింది, ఎక్కడ విడిచిపెట్టాలి, మిగిలింది ఏంటి, పీత మిగిలింది. ఆ పీత దగ్గరకు వచ్చి కరిపించుకోవడానికి వల్ల కావట్లే, దానికి ముక్కున ఇలా పట్టుకోవడానికి వల్ల కావట్లా. ఇది పట్టుకోవడానికి వల్ల కాకపోతే, ఏమండి పీత గారు, మీరేమో విచిత్రంగా ఉన్నారు, అయ్యేమో అందంగా ఉన్నాయి కాబట్టి నేను తీసుకెళ్ళిపోయాను, మరి మీరు కొంచెం ఇస్తామండి, ఎక్కుతావా అంది. ఎవరో ఈ కొంగ. సరే వంగింది, ఈ పీత పైకెక్కింది, అలాగ పైకి ఎగిరింది. ఎగిరేసరికి పీత అన్నదంట, కొంగగారు, సెలయేరేమో అటుంది, నువ్వేమో ఇటు తీసుకెళ్తున్నావు, సెలయేరేమో అటుంది, నువ్వేమో ఇటు తీసుకెళ్తున్నావు, ఏంటి సంగతే అని అంటే, ఏమి లేదు, నిన్ను కూడా మీ స్నేహితుల దగ్గరకే తీసుకెళ్తున్నా అని అంది. సరే సరే సరే. తర్వాత ఎత్తైనటువంటి కొండపైన అంట వీళ్ళ స్నేహితుల యొక్క కళోబరాలు కనబడ్డాయట. దేనికి? ఈ పీతకి. ఏమండి కొంగగారు, ఏంటి కళేబరాలు అని అంటే, నిన్ను అక్కడికే తీసుకెళ్తున్నాను, నువ్వు భయపడద్దు, నిన్ను కూడా అక్కడికే చేరుస్తా, నిన్ను కూడా వాళ్ళతోనే చేరుస్తా, నువ్వు కూడా వాళ్ళతో చేరే కానిలే అని చెప్పానంటేనంట, ఈ కొంగ ఈ పీత నన్ను కూడా ఇది తినేయడానికి చూస్తుంది, నమ్మి నమ్మి దీన్ని నమ్మాము అని చెప్పానని అదేం చేసిందంట, కొంచెం దూరం వెళ్ళగా దాని 2 చేతులు ఇలా ఉంటాయి కదండి, దాంతోనంట ఆ పేకను అలాగ నలిపేసింది, ముక్కలు చేసేసిందంట. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరితోనైనా పెట్టుకో, మనుషులతో పెట్టుకుంటావా, ఎవరితోనైనా పెట్టుకో, రాజులతో పెట్టుకుంటావా, అధికారులతో పెట్టుకుంటావా, పెట్టుకో, కానీ దేవునితో మాత్రము మనము బలవంతుడైన దేవుడు, ఎవరికి ఆయన బలమిస్తాడో తెలియదు, ఎవరిని ఆయన వాడుకుంటాడో తెలియదు, వారినే దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి అన్నాడట, నన్ను మాత్రము నీ సన్నిధిలో నుండి తోసివేయదయ్యా, నన్ను నీ సన్నిధిలో నుండి విడిచిపెట్టదయ్యా అని చెప్పానని. ఎంత సరే ఏమని అన్నాడో చదువుదాం ఒకసారి, కొంచెం బెటర్. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఒకటి, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయొద్దయా. రెండోది అన్నాడు, మనం నా యొద్ద నుండి తీసివేయొద్దు. దేవునికి స్తోత్రం. అరే తన్నుకు నేను అధికారంలో ఎదిగాను కదా అనుకోలే, నేను అధికారాన్ని సలాయిస్తున్నాను కదా అనుకోలేదు. ఆయన అంట ఎవరి దగ్గర తగ్గాలో వాళ్ళ దగ్గర తగ్గాడని. మనుషుల దగ్గర కాదండి తగ్గేదే. మనుషులు నిన్ను ఎక్కి తొక్కేవారే కానీ నీ మాట వినేవారు కాదు. మనుషులు ఎలాంటి వారంటే ఎక్కి తొక్కి. ఈ దావీదు అనుకున్నాడు, మనుషుల దగ్గరికి కాదు వెళ్ళవలసింది, ఎవరి పని. సేవకుడు వచ్చిన ఆ మాట కంట ఈయన లోబడి సేవకుని మాటకు లోబడ్డాడు. యెషయా ప్రవక్త చెబుతున్నాడు ఒక మాట, 23:18. 23:18. 23:18లో యెహోవా సన్నిధి నిలిచిన వారికి సంతృష్టి ఇచ్చి భోజనమునకు ప్రశస్త వస్త్రములకును. దేవునికి స్తోత్ర. అరే దేవుని సన్నిధిలోకి వస్తే ఏముంటుందో తెలుసా? అరే దేవుని సన్నిధిలో ఉండవలసిన ఏంటో తెలుసా? సంతృష్టి అంటే ఒకటి. దావీదు ఏమన్నాడు తెలుసా? ఒకటేమో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు అన్నాడు. మీరు అది చాలా జాగ్రత్తగా గమనించారు. చాలా దుష్టాత్మలు ఉన్నాయి. ఈ దుష్టాత్మలు వచనాల రూపంలో మాట్లాడతాయి. చేసేదేమో బయట తప్పుడు పని, నీ భక్తి పరుణ్ణి అని చెప్పని ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుసు మీకు అది అబద్ధ ప్రవచనాలు. నేను అంటాను, ఈరోజు మనుషుడు చూశాడేమో, రేపు దేవుడు చూస్తాడు. చాచి కొడితే నీ బ్రతికేమైపోతుంది. ఉన్న మాటలు చెప్తే అది ప్రవచనం ఎలాగవుతుంది? జరిగిన మాటలు చెప్తే ప్రవచనం ఎలాగవుతుంది? అక్కడక్కడ విన్న మాటలు చెప్పి నువ్వు ప్రవచనాలు చెప్తే అది ప్రవచనం ఎలా అవుతుంది? నువ్వు జరగబోయేది చెప్పు. నీలో దేవుడు ఉంటే, నీవు ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉంటే జరగబోయేది చెప్పు. నీ ప్రవచనాల వలన దేవునికి అవమానాలు తెప్పించొద్దు. నీవు ఆత్మ కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ కలిగి ఉంటే, నువ్వు ఆత్మాభిషేకాన్ని పొందుకుని ఉంటే, నువ్వు ఆత్మను ధరించుకుని ఉంటే ముందు బ్రతుకు మార్చు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు మార్చు. నీ భర్త ఎలా ఉన్నాడు, నీ కుటుంబం ఎలాగుంది, నువ్వెలా ఉన్నావో అది దేవునికి ఇష్టంగా ఉన్నావా, దేవునికి అయిష్టంగా ఉన్నావా, అప్పుడు చూసుకో. అప్పుడు చూసుకుని జరగబోయే ప్రవచనాన్ని అది ప్రవచిస్తే అది ప్రవచనం అని దేవుడు అదే అండి ఆశీర్వదించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సేవకులు పిలువబడి చాలా మంది సేవకులు ప్రవచనాలు చెబుతారు. దేవుడి ప్రవచనాలు చెప్పేటటువంటి సేవకులను కూడా చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఎగతాళి చేస్తూ ఉంటారు. చాలా మంది సేవకులే ఎగతాళి చేస్తారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారిని. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు తెలుసా మీకు? తెలుసు అందరికీ. ఆయన ఏ స్థితిలో నుండి దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. సరే, బెల్లంపల్లి ప్రవీణ్ గారి యొక్క ప్రవచనాలలో చాలా నెరవేరాయి. ఆ నెరవేర్పును ఎవరు చూడరు. ఆ నెరవేర్పుల గురించి ఎవరు మాట్లాడరు. ఏ ఒక్కటైతే నెరవేరదో అదే ఇచ్చుకుని వేస్తూ ఉంటారు. జరిగినవన్నీ ఎందుకు చెప్పు? ఆయనే మౌనంగా ఉన్నపోయాడు. ఎవరు?
సేవకుడే మౌనంగా ఉండిపోయాడు. ఎన్ని రాళ్ళు వచ్చినా పర్వాలా, ఎంతమంది దూషించుకున్నా పర్వాలా, నా యేసయ్య గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను, సేవకునికి అప్పగించినటువంటి ఆత్మ చేత, ఆత్మ వరముతో ఆయన మాట్లాడుతూ ఉంటే, ఈ రోజున ఏ ఆత్మ లేకుండా ఉత్తునే మాట్లాడితే దేవుడు ఊరుకోడు. అదే చూసి ఈ లోకంలో మనుషులు అనుకుంటారు వచ్చేసాడు దేవుడు. ఆత్మ మాట్లాడుతుంది, దేవుని ఆత్మ మాట్లాడుతుంది. విందాం, పాటిద్దాం. ఏం పాటిస్తా? ఏం చెబుతుంది దేవుని ఆత్మ? నాశనం అయిపోవని చెబుతుందా? పాడైపోవని చెబుతుందా? పాడైపోవని దేవుని వాక్యం, దేవుని యొక్క ఆత్మ చెబుతుందా? నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెబుతుందా? అపోస్తుడైన పౌలు చెప్పాడు, ప్రవచనాలు ఉన్నాయి, కానీ ఎలా ప్రవచించాలో తెలుసా? మనం అంటాం కదా, దేవుడు చెప్పిన మాట ఒక మాట, నీకు ఏది కావాలో అది అడుగు. అది అడిగిన తర్వాత నువ్వు ఏమని ప్రార్థన చేయాలి? అది పొందుకున్నాను అని ప్రార్థన చేయాలి. అంతే కదా, పొందుకున్నాను అని ప్రార్థన చేయాలి. ఏం పొందుకోవాలి? మనం పొందుకున్నాను అని ప్రార్థన చేయమన్నాడు. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు కూడా ఏమన్నాడు తెలుసా? అపోస్తుడైన పౌలు గారు ఏమన్నాడు అంటే, నువ్వు ప్రవచిస్తే నువ్వు పరిశుద్ధాత్మ కలిగి, సంఘం గలిబిల్లు అయిపోవడానికి కాదు, సంఘం ఇడిపోవడానికి కాదు, సంఘ క్షేమము కొరకు నువ్వు ప్రవచిస్తేనే అది పరిశుద్ధాత్మ. అమ్మలక్కలు మాట్లాడుకున్న ఎన్ని మాటలు తీసుకొచ్చి అక్కడ మాట్లాడే ప్రవచనం ఇది అంటే ఎలా? అది ప్రవచనం కాదు. సంఘ అదండి. ఇక్కడ అన్నాడు కదా, అయ్యా పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు నాయనా అని చెప్పానని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడంటే దావీదు. దేవునికి స్తోత్రం. సరే, ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే, అక్కడ సమృద్ధి ఉంది. దేవుని సన్నిధిలో ఏముందో తెలుసా? సమృద్ధి ఉంది. ఒకటి. రెండవది అమ్మ మరలా అది చదువు. యెహోవా సన్నిధి నివసించిన వారికి సమృష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రమునకు ఏ కొదువ లేదు. దేవునికి స్తోత్రం. అరే, ఈ మందిరములో ఏముంది అంటే సమృద్ధి ఉంది. నీకమైన భోజనం కాదు, ఆత్మీయమైన భోజనం. దేవునికి స్తోత్రం. అరే, ఆత్మీయమైన భోజనం ఉంది. రెండవది ప్రార్థన అనే ప్రశస్త వస్త్రము నీకు దొరుకుతుంది. ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. అరే, సమృద్ధి అయినటువంటి దేవుని సన్నిధిలో ఉంటే, ఒకటి కడుపు నిండా భోజనం. ఏ ప్యాంట్ వేసుకోనా, తెల్ల ప్యాంట్ వేసుకోనా, నల్ల ప్యాంట్ వేసుకోనా, ఏమంటే ఇది ఆదివారం తెల్ల ప్యాంట్ వేసుకో అని భార్య అంటే, భర్త అంటాడు మంచి చీర కట్టుకో. మించే మనసు మంచిదే, కానీ ఈ వస్త్రాలన్నీ కూడా ఊడిపోయే వస్త్రాలే, రాలిపోయే వస్త్రాలే, చిరిగిపోయే వస్త్రాలే, దుమ్ము పట్టే వస్త్రాలు. కానీ యెషయా ప్రవక్త అంటాడు, ప్రశస్త వస్త్రములు ఆయన దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అరే, ఆయన దగ్గర సమృద్ధి ఉంది. సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. సమృద్ధిగా నేను భోజనం చేస్తాను. ప్రశస్త వస్త్రములను. దేవునికి స్తోత్రం. సరే, ఈయనేమో ఇలాగ అన్నాడు. దావీదు ఇంకొక ఆయన అంటాడు, చదవండి ఒకసారి ఆ మాట. దినవృత్తాంతము చదవండి ఒకసారి. దినవృత్తాంతములు 29వ అధ్యాయము 29, 20.
9:20. అప్పుడు రాజు అయినటువంటి హిజ్కియా పెందల కడనే అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడ లేచిపోయాడంట. దేవునికి స్తోత్ర. ముందు చదువుకున్నదేమో వేరే రాజు. ఆ రాజు పేరేంటి? దావీదు. మాగమ్మ. ఆ రాజు పేరేంటి అంటే దావీదు. ఈయన మరొక రాజు, ఈయన పేరేంటి? హిజ్కియా. సరే, ఆ దావీదు కూడా దేవుని సన్నిధిలో నీ ఆత్మ నాలో నుండి తీసివేయద్దు అంటాడు ఆ రాజు. కానీ ఈ రాజు ఆయన బలవంతుడు, ఆయన ఆశీర్వాదించేవాడు, ఆయన దీవించేవాడు అని తెలుసుకుని ఈ రాజు అంట పెందల కడ లెగిచి పట్టణములో ఉన్నటువంటి అధికారులను యెహోవా మందిరమునకు పోయి రాజ్యము కొరకును పరిశుద్ధమైన స్థలము కొరకును యూదా వారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై వేడుకొనెను. దేవునికి స్తోత్ర. రాజుకి ఏం తక్కువండి? రాజు కోట ఉంది, రాజ్య సింహాసనం ఉంది, పిలిస్తే వచ్చే పనివాళ్ళు ఉన్నారు. మరి ఈయనకి ఏం కొదువా అని అంటే ఒక్కటే కొదువా, దేవుని సన్నిధి. దేవునికి స్తోత్ర. ఈయన అనుకుంటాడు, నేను పెందల కడే పెందల కడ లేవాలి. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి, పెందల కడ నేను లేవాలి అనని ఈ రాజు అంట టీవీ మానేశాడట, సెల్ ఫోన్లు మానేశాడట, కథలు చెప్పేటటువంటి ఆ మంత్రులను పంపించేశాడట. అయ్యా, రేపు నేను దేవుని సన్నిధికి వెళ్ళే రోజు, నేను రేపు దేవుని సన్నిధికి వెళ్ళే రోజు కాబట్టి పెందల గంటనే లేవాలంటే పెందల గంటనే పడుకోవాలి. పడుకుంటున్నారా? అలాగా పడుకుంటున్నారా? నాటకాలు చూస్తున్నారా? దేవునికి స్తోత్రం. పడుకునే ముందు ప్రార్థన చేయండి. ఎందుకంటే తెల్లారిన తర్వాత లెగుస్తామో లేవమో. పడుకున్న వాళ్ళు పడుకున్నట్లుగా వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. కానీ నిన్ను అలా చేయలే. ఎందుకు తెలుసా? నువ్వు అడిగావు, నువ్వు రాత్రి కృపాక్షేమములే నాకు దయచేయవా అని చెప్పిన రాత్రి నువ్వు అడిగావు కదా. అడిగావు కాబట్టి నీ ఆత్మకు ఏ డోకా లేక మనుషులు నమ్ముతావు, మనుషులు నమ్మద్దు, బిడ్డలను కూడా నమ్మద్దు, అధికారులు నమ్ముతావు, అధికారులను నమ్మద్దు. ఎవరు నమ్మాలి? దేవుని నమ్ము, దేవునికి లేవో. దేవునికి స్తోత్రం. సరే, ఈయన ఏం చేశాడు తెలుసా? పెందల కడ లెగిచాడు. అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా తీసుకువెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? అక్కడ ఆహారం దొరుకుతుంది, అక్కడ అంటే దేవుని సమయము. యెషయా 58:13 నుంచి చదువమ్మా. ఒకటి ఈరోజు అంట, ఏ రోజు? విశ్రాంతి దినం. అక్కడ దావీదు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్తే ఆయన అనుకున్నాడు సంతృష్టి దొరుకుతుంది అని అనుకున్నాడు. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అని. సరే, రాజులకే దేవుని సన్నిధి అవసరమా? మనకు కూడా దేవుని సన్నిధి అవసరమే. ఎలా పాటించాలో తెలుసా? చేయకయు నీకు ఆనందం రావాలంటే విశ్రాంతి రోజున వ్యాపారాన్ని మానేయి.
వ్యాపారము ఒకటి. చదవ మరలది. వ్యాపారము చేయొద్దు, నాకు ఇష్టమైన దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. లోక వార్తలు చెప్పుకుంటాం కూడా ఒక పనేనా? పనికి తగ్గ ఫలితం ఏంటిది? అది కూలి. పన్నుగొట్టుకుని వెళ్తారు తెలుసా చాలామంది. పన్నుగొట్టుకుని ఒక ఇంటికి వెళ్ళి, అదే కొత్త చీరకుంది, అది కొత్త చీరకుంది, దానికి ఆ చీర అవసరమా? ఆడే కొత్త బండి కొన్నాడు, ఆడికి బండి పెద్ద బండి. ఆ చీర భర్తకి బ్రతిమాలుకుని కొనుక్కుంది, నువ్వు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. ఇక్కడ అంటాడు ఈయన, లోక వార్తలు చెప్పుకుంటూ నువ్వు దేవుని పని వృధా చేయవద్దు. ఆశీర్వాదాలు రావు. అవన్నీ మానేసి, వ్యాపారం మానేసి, నీకు ఇష్టమైన పని మానేసి, ఈ చాడీల మాటలు మానేసి, దేవుని నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నతమైన స్థలము మీద నిన్ను ఎక్కించెదను. దేవునికి స్తోత్రం. ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, నువ్వు బాధపడ్డావు ఒకప్పుడు, కానీ వాళ్ళు ఏడ్చారు, నీకు ఉద్యోగం వస్తుందా, సద్యోగం వస్తుందా, నీ బ్రతుకు బాగుపడద్దా, నీ కుటుంబం బాగుపడద్దా అని చెప్పని ఏడ్చారు. ఏడ్చిన వాళ్ళు ఏడవనివ్వండి. ఈయన అన్నాడు, నీవన్నీ మానేసి దేవుని సన్నిధిలోకి వచ్చావుగా, మరి నీ పనులన్నీ మానేసి దేవుని సన్నిధిలోకి వచ్చావుగా, మరి నీ పని నేను చేయాలిగా, నీ పని నేను చేయాలిగా అని ఈయన అంటాడు. ఎలాగా ఆనందిస్తావు? యెహోవా యందు ఆనందించదు. ఎలాగా ఆనందిస్తా? దేవునికి స్తోత్రం. ఎదుటి వాళ్ళు నిన్ను గాయపరచవచ్చు, అన్నదమ్ములు గాయపరచవచ్చు, బంధువులు గాయపరచవచ్చు, నాకు ఎవరు లేరు అని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు. ఈయన ఉన్నాడుగా. ఈయన మనతో ఎప్పటికీ ఉండేవాడు. నీ కన్నీటి బాష్ప బిందువులు ఈయనండి స్నేహితుడంటే. ఈయన స్నేహితుడంటే ఈయనండి. తల్లి అంటే ఈయన, తండ్రి అంటే కూడా ఈయన. అందుకే అంటాను కదా మనుషు ప్రేమ వ్యర్థమే, మనుషుల ప్రేమ వ్యర్థమే, కానీ దేవుణ్ణి ప్రేమించు. ఆయన అంటాడు, నిన్ను ఉన్నత స్థాయిలో రావాలి. దేవుని సన్నిధిలో ఏముందో తెలుసా? ఆహారం దొరుకుతుంది.